ఊహించుకుని ఆడే సాకర్ ఆట. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వచ్చేసాం దగ్గరికి వచ్చేసాం. నీ పేరేంటమ్మా? ఎందుకమ్మా భయపడుతున్నావు? చూడ్డానికి భలే బాగున్నావు. చిట్టి పిల్లవి, చాలా మంచి పిల్లవి. ఇంతకీ ఎవరు? నేను వెళ్ళొస్తాను. ఈ వెచ్చని సూర్యులాగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నేను ఎలా పరిగెత్తానో చూడు. చిత్రంగా ఉన్నారు. 1 2 నేను వచ్చేసాను. నా పేరు శ్రీసో అక్షుడు. నేను త్వరలో చిన్నపిల్లలకు టీచర్ని కాబోతున్నాను. ఒంటరివాణ్ణి. వేసవిలో మీ ఊరికి వస్తూ వెళ్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలన్న నా కళ నిజమవుతోంది. నా కోసం చిట్టి చిట్టి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకు చాలా ఆరాటంగా ఉంది. అరే, నాలో నేనే మాట్లాడుకుంటున్నానంటే ఈ రోజు నాకు ఏదో అయినట్టుంది. సరే, ఈ రోజు నుంచి నేను ఆ చిట్టి పిల్లలను ఆడించడానికి నేను నా బలాన్ని ఎక్కువ చేసుకోవాలి. 500 బస్కీలు తీస్తాను. ఇప్పుడు చూడండి, 1 2 3 4 5 6 నా దగ్గరే ఉండి గోల్ వేస్తాను. నువ్వేంటి బస్సు ఇలా చూస్తున్నావు? నేను ఎలా ఉంటున్నా చూడు. అరే, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. ఏ బాబు, నువ్వేం చేస్తున్నావు? నాకు నేనే క్యాచ్ ఆట ఆడుకుంటున్నాను. ఏంటి, నీకు నువ్వే క్యాచ్ ఆట ఆడుకుంటున్నావా? నాకు అర్థమైంది. ఈ పిల్లడికి స్నేహితులే లేదనుకుంటాను. లేకపోతే ఇంట్లో ఏదో సమస్య ఉండి ఉంటుంది. అందుకే ఇలా ఒంటరిగా వాడికి వాడే ఆడుకుంటున్నాడు. తనతో పాటు స్నేహం చేస్తే ఇంకో వ్యక్తి కావాలని బాధపడుతున్నాడేమో. స్నేహం కోసం ఆరాటపడిపోతున్నాడు. ఎవరితోనూ మాట్లాడలేక తప్పించిపోతున్నాడు. ఇలా ఒంటరిగా ఆడుకుంటూ అందరికీ దూరం అవుతున్నాడు. ఇంత చిన్న వయసులో ఈ పిల్లాడికి ఇన్ని కష్టాలా? ఎందుకు ఇలా జరుగుతోంది? నేను ఈ కుర్రాన్ని మంచి చేసుకుని అతన్ని ఒక మంచి వ్యక్తిగా మార్చబోతున్నాను. ఈ వ్యక్తి కొంచెం తేడాగా ఉన్నారే. ఏ బాబు, నువ్వు నాతో పాటు కాసేపు ఆడుకుంటావా? తెలియని వ్యక్తులతో ఆడుకోకూడదని మా అమ్మగారు చెప్పారు. ఏంటి? నన్ను సందేహించకు. నేను నీకన్నా పెద్దవాడినే. ఇంకో విధంగా చెప్పాలంటే నేను నీకు అన్నయ్య లాంటి వాడిని. మీకు మీరే అన్నయ్య అంటున్నారు. నాకు సందేహం ఎక్కువైంది. నన్ను అలా సందేహించుకు. నేను నీతో ఇక్కడ ఆడుకోవాలని వచ్చాను. నిన్ను చూస్తుంటే నువ్వు చాలా బాగా ఆడతావని నాకు అనిపిస్తోంది. నాకు కూడా అలా ఆడుకోవాలని ఉంది. ఎంత పెద్ద వ్యక్తి నాతో ఆడుకోవాలని అనుకుంటున్నారా? సరే, అతనితో స్నేహం చేస్తాను. ఇలా చూడండి, నేను మీతో ఆడుకుంటాను. నిజంగానా? సరే, ఇప్పుడు మనం ఏ ఆట ఆడదాం? పరుగు పందాలాట ఆడుకుందామా? పోనీ దాగుడు మూతలాట ఆడుకుందామా? బంతితో సాగరాట ఆడుకుందాం. ఓ, నేను భయపడినట్టే అయ్యింది. దెబ్బలు ఎక్కువ తగ్గుతాయేమో, కానీ పర్వాలేదు. తను ఏమనుకున్నాడో అదే అర్థం. అలాగే. నాకెందుకో భయంగా ఉంది. సరే, ఇదిగో ఆడుతున్నాను. బంతిని తన్నాను. ఏమైంది? నీకు ఆడాలనిపించడం లేదా? ఇలా చూడండి, బంతి నా చేతిలో ఉంది కదా. ఏంటి? క్షమించు. పర్వాలేదు. ఈ ఆట మీరే ఆడుకుందాం అనుకుంటున్నారా ఏంటి? ఈ ఆట చాలా కష్టంగా ఉంది. వెళ్ళెత్తన్నావు. చాలా దూరానికి బంతి వెళ్ళిపోయింది. ఎక్కడ? బంతి ఇక్కడే ఉంది కదా. సరే, ఈసారి బంతిని మీరు కొట్టండి. సరే. బంతి ఎక్కడుంది? మీ ముందే ఉంది. ఓ, అలాగా. ఇదిగో బంతి తన్నాను. ఎక్కడ తన్నారు? ఆ బంతి ఇంకా ఇక్కడే ఉంది. ఏంటి? మీరు తన్నింది బండరాయిని. ఏంటి? మీరు ఆ బండరాయిని తన్నింది కుడికాలితో. సరే, ఇంకోసారి ఆడతాను. అలాగే కానివ్వండి. ఆగండి. ఇప్పుడేమైంది? అసలు మీరు ఏం చేస్తున్నారు? ఓరి నాయనో, మీ ముందే ఉందో చూసుకోవాలి కదా. దేన్ని చూడాలి? ఇక్కడ కుందేలు ఉంది, దాన్ని చూడలేదా? ఏంటి కుందేలా? అంటే నాకు భయం. ఏంటి, మీకు భయమా? నువ్వు నా పక్కకి రాకు. నాకు కాబట్టి చాలా భయం.
పర్వాలేదు, ఇది మిమ్మల్ని ఏమీ చేయదు. వద్దు, నాకు చాలా భయం. గుండెల్ని చూసి భయపడే వ్యక్తిని మిమ్మల్ని చూస్తున్నాను. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఏమన్నావ్? జాగ్రత్తగా వెళ్ళిరా. పిల్లలకు చాలా అపారమైన ఊహాశక్తి ఉంటుంది. ఈ పిల్లోడికైతే ఒక బండి, ఒక రాగి, ఒక కుందేళ్లు కనిపిస్తున్నాయి, కానీ మనం వాటిని చూడలేం. ఆహా, ఇదొక అద్భుతమైన అనుభవం. పిల్లల్ని అర్థం చేసుకునే వాళ్ళే అసలైన టీచర్లు అవుతారు. నేను చాలా గొప్ప సూత్రాన్ని చెప్పేసినట్టున్నానే. ఇది నీకు మంచిదే, ఎప్పటికీ మర్చిపోకు. నేను ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. ఇంకా కాసేపు నాతోనే ఉంటావా? కానీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాల్సిన సమయం అయింది. నేను వెళ్ళాలి. అలా నన్ను బాధ పెట్టకు బాబు. ఆ బంతటి గురించి ఇంకా కొంచెం నాకు నేర్పించు. దానికి ఇంకా మీకు శ్రద్ధ కావాలి. శ్రద్ధ? అది నాకు చాలా ఎక్కువగానే ఉంది. అది కూడా చూద్దాం. నువ్వు సరదాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నా అసలైన శక్తిని ఉపయోగిస్తాను. ఏం జరుగుతుందో చూడు. హిప్పో! ఏంటి ఇలా అయిపోయారు? ఒక్క నిమిషం. ఏంటి ఏమైంది? అలా కాదు, ఇలా ఆడాలి. ఇలా ఆడాలి, అలా కాదు. మీరు ఇటు రండి. ఏమైందో చెప్పు. మీకు నేను ఈ విషయం చెప్పాలంటే నాకే కొంచెం కష్టంగా ఉంది. మీకు ఈ ఆట ఆడే అర్హత లేదు. నాకు ఈ ఆట ఆడే అర్హత లేదంటావా? ఇది చాలా దారుణం. నేను ఇక బయలుదేరతాను. ఆగు, నా శక్తినంతా ఉపయోగించి నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు. మరి ఆడేటప్పుడు బాగా గమనించాలి. ఇంకోసారి ప్రయత్నించండి. నిజంగా నీకు ధన్యవాదాలు. అదిగో షిన్చాన్. అవును, నిజమే. పార్కు దగ్గర ఉంటాడు అనుకుంటే ఇక్కడ ఉన్నాడేంటి? అక్కడ షిన్చాన్ ఏం చేస్తున్నాడు? షిన్చాన్, ఈయన ఎవరో కొత్తగా ఉన్నారు. అతనికి ఆడుకోవడానికి స్నేహితులు ఎవరు లేరట. నేను ఇంతసేపు ఈయనతోనే ఆడుకున్నాను. వీడితో నువ్వు ఆడుకున్నావా? తను ఒక్కరే ఆడుకుంటున్నారు. చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు. ఈ మధ్య అందరూ అలాగే ఉన్నారు. మీరు ఆడేది పద్ధతి కాదు. మీ గోల్ని మీరే వేసుకుంటే ఎలా? ఏంటి?